695 హిందీ ఫిలిం రివ్యూ బై ఆల్రౌండర్ స్టార్ బల్లెం వేణుమాధవ్. పేరు చూసారా ఎంత నావెల్టీగా ఉందో. 695 ద మూవీ టెల్స్ ద స్టోరీ ఆఫ్ ద 500 year స్ట్రగుల్ ఫర్ ద రామ్ మందిర్, హైలైటింగ్ ద సాక్రిఫైస్ మేడ్ బై జనరేషన్స్. 500 సంవత్సరాలుగా పోరాడినటువంటి ఈ రామ్ మందిర కళ సాకారం అయ్యడానికి ఏమేమి జరిగింది, అంతకుముందు అసలు ఏమేమి జరిగాయి, ఇవన్నీ కూడా ఈ సినిమాలో అద్భుతంగా ఆవిష్కరించడం జరిగింది. సో ఈ సినిమా డైరెక్టర్స్ వచ్చి ఇద్దరు డైరెక్టర్స్, రజనీష్ బెర్రీ, యోగేష్ భరద్వాజ్. ఆయన్ని యోగేష్ భరద్వాజ్గా యాక్ట్ కూడా చేశాడు. అరుణ్ గోవిల్ అతి ముఖ్యమైన పాత్రలో నటించినటువంటి ఈ సినిమా, అంతకుముందు ఆయన రాముడుగా మనకి మహాభారతంలో పరిచయమైనటువంటి అరుణ్ గోవిల్ ఈ సినిమాలో ధార్మికుడిగా, రామ భక్తునిగా నటించడం విశేషం. ఏజ్ మీద పడింది, ఆ తర్వాత ఏ రకంగా ఆయన ఉన్నాడు అనేది ఈ సినిమాలో చూస్తాం. అట్లాగే గజేంద్ర చౌహాన్ అతి ముఖ్యమైన పాత్రలో నటించాడు. తర్వాత గరిమా అగర్వాల్, తర్వాత మనకి ఇంకా మనోజ్ జోషి, వీళ్ళందరూ కూడా యాక్ట్ చేయడం జరిగింది. చాలామంది యాక్టర్స్ మనకు పేరున్న వాళ్ళు, కొందరు తెలిసిన వాళ్ళు, తెలియని వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. సునీల్ పి కుమారు, అఖిలేంద్ర మిశ్రా, రాజా మిశ్రా, తర్వాత ఇలా వీళ్ళందరూ యాక్ట్ చేసినటువంటి సినిమా. తర్వాత మనకి ఈ సినిమా మొత్తం కూడా ఏంటంటే రామ మందిర సాకారానికి ముందు జరిగిన పోరాటాలు ఏ రకంగా ఉన్నాయి, తర్వాత ఏ రకంగా ఇదవుతుంది అనేది, దాన్ని ఏ రకంగా ఇది చేశారనేది అంతా చూపించారు. సో ఓవరాల్గా ఈ సినిమా మనకి ఒక మంచి సినిమా కింద, ఒక ధార్మిక చిత్రం కింద మనకు ఈ సినిమా ఉంటుంది. సో ఈ సినిమా ముఖ్యంగా ఏంటంటే రామ్ మందిరు ఎట్లా స్టార్ట్ అయింది అంటే, ముందు ఫస్ట్ రామ్ మందిర్ని కూలగొట్టి బాబ్రీ మసీద్ కట్టిన సంగతి మనకు అందరికీ తెలిసిందే. ఔరంగజేబ్ కట్టాడా, బాబ్రీ కట్టాడా అనే దాని మీద కూడా కొంత డిస్కషన్ వస్తుంది ఈ సినిమాలో. సో ఆ తర్వాత ఏంటంటే ఈ సినిమాకి అశోక్ సమర్థ్ చెప్పినటువంటి విషయాలు, ఆ తర్వాత దీని మీద ఎన్ని రోజులు మనకి ఈ పోరాటం జరిగిందనే దాని మీద ఉంటుంది. ఒక రామలక్ష్మణులని ఇద్దరు అన్నదమ్ములు, రామలక్ష్మణులు లాంటి ఇద్దరు అన్నదమ్ములు అన్నబోతే తమ్ముడు అంటాడు నేను కూడా వస్తాను దానికి మన కరసేవకు అంటే, వద్దు నాన్న ఇంట్లో ఒకళ్ళు ఉన్నారు, ఆ చెల్లెలు పెళ్ళి ఉంది కదా అంటే, లేలే నేను కూడా వస్తానని చెప్పేసి పోవడము. సో 9 ఫిబ్రవరి 2004న వీళ్ళు అఫీషియల్ డేటు అనుకున్నా కూడా, ఇది యాక్చువల్ ఏంటంటే మనకి తెలుగు యాక్షన్ కింద మనం రిలీజ్ చేయబోతున్నారు. అయితే ఇక్కడ మనకు జనవరిలోనే ఈ సినిమా విడుదలైంది. సో అది హిందీ వర్షన్. హిందీ వర్షన్ ఇక్కడ విడుదలయ్యి నటులు వచ్చేసి మనకు గజేంద్ర చౌహాన్, ధీరజ్ సింగ్, అశోక్ సమర్థ్, అఖిలేంద్ర మిశ్రా, మనోజ్ జోషి, తర్వాత అరుణ్ గోవిల్, గోవింద్ నామ్దేవ్, ముఖేష్ తివారీ, గరిమా అగర్వాల్, ఇలాంటి వాళ్ళు లీడ్ క్యారెక్టర్స్తో వచ్చినటువంటి ఈ సినిమాలో కథాంశం ఏంటంటే, హిందువులకి ముస్లింలకు మధ్య ఒక చిన్న వివాదం వచ్చింది. ఆ వివాదం ఏంటంటే, ఆ చిన్న వివాదం కాస్త చిలికి చిలికి గాలివానైంది. ఒకప్పుడు బాబరు వచ్చి ఈ బాబరీ మసీదు రామ మందిరాన్ని కూల్చి కట్టాడని, ఆ తర్వాత అక్కడ ఆ ప్లేస్లో ఇది మన మూర్తులు దొరికాయి. మళ్ళీ తర్వాత దొరికిన తర్వాత ఒక కలెక్టరు, హిందూ కలెక్టరు భార్య అడుగుతుంది, ఏంటి టెన్షన్ పడుతున్నావు, అక్కడ ఒక తప్పువాదం పాడారు. ఆగయ్యా అని అడుగుతుంది. ఆగయ్యా అంటే వచ్చావా అంటే బహువచనం కాకుండా ఏకవచనం. ఆ తర్వాత కైసే అని మళ్ళీ మన బహువచనం మాట్లాడుతుంది. భార్య పిలిచినప్పుడు ఆగయే అని అంటుంది, ఆగయ్యా అనదు. అదొకటి తప్పు పెట్టారు. సరే ఆ తర్వాత వచ్చిన తర్వాత ఆ కలెక్టర్ ఆలోచనలో పడతాడు. ఆలోచనలో పడ్డ తర్వాత ఆ వివాదాస్పద భూమిలో అక్కడ పూలతో సహా అక్కడ దేవుడి మూర్తులు దొరికాయి. మూర్తులు దొరికిన తర్వాత అప్పటిదాకా ఇప్పుడు ఇది వివాదాస్పదంగా ఉన్నటువంటి జాగాలో ముగ్గురు పూజారులు చేస్తుంటే, ఇక కోర్టు వివాదం పెట్టేసి పోలీసు రక్షణ పెట్టి ఒకరే పూజ చేయాలని చెప్పి పెట్టారు. పెట్టిన తర్వాత వీళ్ళు మీకు ఎక్కడైనా కట్టుకోవచ్చు, ఇక్కడేమో రాముడు పుట్టిన ప్లేస్ కాబట్టి ఈ ప్లేస్ మాకు ఇవ్వండి అని చెప్పేసి వీళ్ళు అడుగుతారు. ఆ పాత్రలో ఎప్పుడు మనకు మహాభారతంలో రాముడిగా బాగా నోటెడైన అరుణ్ గోవిల్ ఈ సినిమాలో రామ భక్తుడిగా వృద్ధుడి గెటప్లో వచ్చి దాడితోటి ఆయన కరెక్ట్గా సెట్ అయ్యాడు ఆ క్యారెక్టర్కి. అయితే ఆయన కల్లో కూడా రాముడు వచ్చినట్టుగా కనబడతాడు. లేచి లేచి రాముడు వచ్చాడు లక్ష్మణ్తో పాటు మారుతితో పాటు వచ్చాడు, హనుమంతుడు కనబడ్డాడు నాకు అని చెప్పేసి ఆయన ఒక భావోద్వేగానికి గురవుతాడు. మొత్తానికి ఏంటంటే కోర్టుకి వెళ్ళిపోతుంది కేసు. ఈ ఈ కలెక్టరు హిందువు కాబట్టి కలెక్టరు ఈ హిందుత్వ భావాలతోటే ఉండి, నిజంగా అక్కడ ఒకప్పుడు దేవాలయం ఉంది కాబట్టి కూలగొట్టి మళ్ళీ కట్టారు కాబట్టి ఇది మన భూమి అనే టైప్లో వీళ్ళుంటారు. వీళ్ళ దాంట్లో ఎవరైతే ఇప్పుడు ప్రధానమైన వ్యక్తి ఉంటాడో గురువు అరుణ్ గోవిల్, అతనికి శిష్యుడు ఉంటాడు. అతను బాగా ట్రై చేస్తుంటాడు, అన్నిటి మీద పోరాడుతుంటాడు, మంచి ఫిజిక్ కూడా ఉంటుంది అతనికి. సో ఒక మినిస్టరు వచ్చి, చీఫ్ మినిస్టర్ వచ్చి అక్కడ నుంచి తీపిచ్చేసి ఆ వివాదాల్లో గురించి విగ్రహాలు నేను తీయని చెప్పేసి కలెక్టర్ చెప్తాడు. సరే మొత్తానికి ఎక్కడంటే మనకు ఇతన్ని కూడా చూపించారు. అప్పుడు లల్లు సింగ్ యాదవ్ టైప్ ఒక క్యారెక్టర్ని పెట్టారు.
భారతీయ జనతా పార్టీ అని పెట్టకుండా భారతీయ పార్టీ అని చెప్పి కమలం గుర్తుని ఇంకొంచెం మార్చి పెట్టారు. సెన్సార్ ప్రాబ్లమ్ కాకుండా ఉండడానికి. అద్వానీని చూయించారు. అద్వానీ రథయాత్ర ఎట్లా స్టార్ట్ అయింది. ఆ తర్వాత వీళ్ళు కరసేవకులకెళ్ళినప్పుడు వీళ్ళు వద్దంటున్నా కూడా వినకుండా మసీదుని ఎలా కూల్చారు. కూల్చిన తర్వాత దాని షకలాకెళ్ళి కింద పడి ఒక అతను చనిపోతాడు. ఆ తర్వాత రామలక్ష్మణులు ఎవరైతే తమ్ముళ్ళు, అన్నదమ్ములు వెళ్తారో వాళ్ళను షూట్ చేస్తారు. యాక్చువల్లీ షూట్ చేసేటప్పుడు కూడా కాళ్ళకి షూట్ చేయాలి. అట్లా కాకుండా గుండెల్లో షూట్ చేసిన విధానము, కణతకు పెట్టి షూట్ చేసిన విధానము, నీళ్లు తాగడానికి వచ్చినటువంటి ఇన్స్‌పెక్టర్ లోపలికొచ్చిన కరసేవకులను చంపేయడము. మా ఎంత క్రూరంగా చంపారనేది ఆ పోలీసుల మీద లేడీస్ అందరూ తిరుగుబాటు. ఆ లేడీస్ తిరుగుబాటుగా ఒక మంచి చెస్ట్ ఉన్నటువంటి ఒక లేడీ ఎదుర్కొని పోలీసులను లెఫ్ట్ అండ్ రైట్ తీసుకున్న సన్నివేశం కూడా మనల్ని బాగా ఆకట్టుకుంటుంది ఆ సన్నివేశం కూడా. సో, అట్లా మొత్తానికేంటంటే అట్లా ఏం జరిగిందనే దాని మీద అప్పుడు అంతా అయిపోయిన తర్వాత కోర్టుకెళ్తుంది కేసు. కేసుకెళ్ళిన తర్వాత కోర్టులో వాదోపవాదాలు జరుగుతాయి. జరిగిన తర్వాత ముస్లింలు ఏ రకమైనటువంటి ప్రూఫ్ లేదు కాబట్టి, ఇక్కడ ప్రూఫ్ వీళ్ళు చూపిచ్చారు కాబట్టి, రామజన్మభూమి కాబట్టి వేరే దగ్గర 5 ఎకరాలు ఆయనకి కేటాయించి వీళ్ళకి ఇది చేయడం. అప్పుడు నరేంద్ర మోదీ కూడా ఉన్నాడు. సో, నరేంద్ర మోదీ అప్పటికి ప్రైమ్ మినిస్టర్ కాలేదు. ప్రైమ్ మినిస్టర్ అయిన తర్వాత వచ్చినటువంటి తీర్పుకి ఆయన మందిరం ఏ రకంగా సహకారం చేశాడనేది మందిర ద్వారం దాకా మనకి అది చూపించి, సో, ఈ సినిమాని మనకి ఎండ్ చేశారు. ఒక అద్భుతమైన సినిమా. 2 గంటల 20 నిమిషాల పైన ఉన్నటువంటి ఈ 'నిడివి' సినిమా చక్కటి సినిమా. ఒక చూసినటువంటి అనుభూతి మనకు కలిగించేటువంటి ఒక గొప్ప సినిమాగా మనం ఈ సినిమాని చెప్పుకోవచ్చు. ఇది మిస్ అయితే మనము హిందువుల జై శ్రీరామ్, జై శ్రీరామ్ అంటూ నేపథ్య సంగీతం కూడా బాగుంది. 2 పాటలు బాగున్నాయి. లల్లా రామ్ లల్లా అంటూ చెప్పేయడము, అసలు ఆ భక్తి భావంలోకి మనల్ని తీసుకునేటువంటి ప్రయత్నం చేయడము చాలా ఆకట్టుకుంటుంది మనకి. ఒక భక్తి భావనతో గనుక ఈ సినిమా చూస్తే మాత్రం చాలా అద్భుతమైనటువంటి అప్పుడు జరిగినటువంటి కళ్ళకు కట్టినట్టుగా అప్పుడు రాముని కోసం ఎంత పోరాటం చేశారు, ఎంత కష్టంగా కల సాకారమైంది అని తెలుసుకున్నప్పుడు మనకు చాలా ఉద్వేగానికి గురైతాం మనం. భక్తి భావంకి గురైతాం మనం. సో, ఒక సినిమా కమర్షియల్ సినిమాగా కాదు, ఒక మంచి ప్రయోగాత్మక సినిమాగా మనకు గతంలో జరిగినటువంటి చరిత్రను మన కళ్ళ ముందుకు ఆవిష్కరించేటువంటి ఒక అద్భుతమైన సినిమాగా ఈ సినిమాను చూసినప్పుడు మాత్రం ఒక అద్భుతమైన భావనకి గురి చేసేటువంటి సినిమా ఈ యొక్క 695. అసలు 695 అంటే ఏంటంటే డేట్ అంట. 695 హిందువులు ఎప్పుడు మరవలేని డేట్లు. ఈ 3 డేట్లలో మనకు మంచి జరిగింది అన్నది వాళ్ళు చెప్తూ ముగించేటువంటి విధానము మనకు ఆకట్టుకుంటుంది. ఈ సినిమాకు నేను ఇచ్చినటువంటి రేటింగ్ 3/5. ఎందుకంటే కమర్షియల్ హంగు, ఆర్భాటము ఏమీ లేకుండా చేసినటువంటి సినిమాగా ఇది చెప్పుకోవాలి. ఎందుకంటే కమర్షియల్ హంగులు ఏమీ లేవు ఈ సినిమాలో. కమర్షియల్ హంగులంటే సినిమాకు సంబంధించినటువంటి ఏవైతే రెగ్యులర్ ఇవి ఉంటాయో అలాంటివి ఏమీ లేకుండా ఒక మామూలు సాదాసీదా సినిమా కిందనే